అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం మినపప్పే అవసరం లేని దూది లాంటి మెత్తటి స్పాంజీ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ దోశలు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేస్తే చాలండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్లోకి మనము 2 కప్స్ రేషన్ బియ్యం అయితే తీసుకోవాలండి. మీరు మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఇలా రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల దోశలు అనేది మనకి మంచిగా వస్తాయండి. ఈ 2 కప్పుల బియ్యానికి మనం ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి మంచినీళ్ళని వేసుకొని ఒక 5 నుండి 6 గంటల పాటు నాననివ్వాలండి. 5 గంటల తర్వాత చక్కగా మనకి బియ్యం అయితే నానిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనము చూసారు కదండి, వీటిని మరమరాలు అంటారు లేదా బొరుగులు అంటారు. వీటితో మనం ఉగ్గాని చేసుకుంటామండి. లేదు అంటే చాలామంది కారం బొరుగులు అంటారు కదా, స్నాక్స్ లాగా అలా కూడా చేసుకుంటారు. వీటిని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల మరమరాలు అయితే తీసుకోవాలండి. ఈ బొరుగుల్ని తీసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, కరెక్ట్గా తీసుకోండి. మీరు ఎన్ని కప్పులైనా తీసుకోండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల మరమరాలు అనమాట. వీటిని శుభ్రంగా నీళ్లు వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు నానేంతలాగా ముంచేసి ఇలా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పిండేసుకొని మనం తీసుకున్న నానబెట్టుకున్న బియ్యంలో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా బియ్యంలో ఉన్న నీళ్ళంతా వంచేసుకొని ఈ బొరుగులు వేసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇదే విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత చేయి పెట్టి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టి పొద్దున వరకు దీన్ని పులయబెట్టేసేయాలండి. అంటే ఒక 6 నుంచి 8 గంటల పాటు మనం దీన్ని వదిలేసేయాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్కి చూడండి, పిండి చక్కగా మనకి పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత క్వాంటిటీ పక్కకు తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలు వేసుకోవచ్చండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని జారుగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైపోయిన తర్వాత దోశ వేసుకోవాలండి. మరీ పల్చగా వేసుకోకూడదు, కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. దోశ మీద ఉన్నటువంటి ఆ తడిదనం అంతా కూడా ఆరిపోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం దోశని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి. చూడండి, దోశ అనేది ఎంత చక్కగా కాలిందో, మనకి దోశ చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత మెత్తగా వచ్చింది అని చెప్పేసి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా ఒక 2 నిమిషాలు కాల్చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇదే విధంగానే మిగిలిన అన్ని దోశల్ని వేసుకోవాలండి. ఈ దోశలకి మనకి మినప్పప్పు అవసరం లేదు, వంట సోడా అవసరం లేదు, ఆయిల్ కూడా అవసరం లేదండి. మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి ఆయిల్ వేసుకుంటే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.